సాంకేతిక పరిజ్ఞానం ఏఐ ఫోన్ కాల్స్ తో ఘరానా మోసానికి తెరలేపారు సైబర్ కేటుగాళ్లు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాల్ చేసినట్లుగా చూపించి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు దేవినేని ఉమ వీడియో కాల్ చేసినట్లుగా చూపించి డబ్బులు గుంజేందుకు యత్నించారు. ఆ మోసం కాస్త బయటపడటంతో నిందితులను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఖమ్మం జిల్లా నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. అయితే ఇది నిజమని నమ్మిన 18 మంది తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక మోసపోయామని గ్రహించారు. ఉమా కాల్ చేసినట్లు ఏఐ ద్వారా అతని వీడియోతో కాల్ రావడంతో సదరు టీడీపీ నాయకుడు 35,000 డబ్బులు పంపారు. ఇక మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి బీఫామ్ ఇప్పిస్తానని చెప్పడంతో 18 మంది టీడీపీ నాయకులు విజయవాడకు వెళ్లారు. ఇక ఈ క్రమంలో అదే రోజు సాయంత్రం మళ్లీ ఫోన్ చేసి చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 చెల్లించాలని దుండగులు తెలిపారు. ఇక ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తమ పరివి పోతుందని సైలెంట్ గా వెనుదిరిగిన తెలంగాణ టీడీపీ నాయకులు. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఫోన్ చేస్తారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా.